కేదార్ పుట్టుక గురించిన సాక్ష్యాలని నాశనం చేయటానికి జేడీ కంటే ముందుగానే యువరాజు మంత్రసాని దగ్గరికి వస్తారు. మంత్రసానికి రివాల్వర్ గురిపెట్టి మంత్రసానిని యువరాజు రోడిలతో సహా లాక్కు వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే జేడీ నిషికి రివాల్వర్ని గురిపెట్టేసి యువరాజు అంటూ అరుస్తూ ఉంటుంది. దాంతో మంత్రసానికి రివాల్వర్ గురిపెట్టిన యువరాజు చాలా షాకింగ్గా జేడీ వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు మర్యాదగా ఆ మంత్రసానిని వదిలిపెట్టావా సరే, లేకుంటే నువ్వు రివాల్వర్ పేల్చిన 2 సెకండ్లలోపే నిషి తలలోకి బుల్లెట్ దిగి తల పేలిపోతుంది. నేను ఆలోచించను అని మర్యాదగా మంత్రసానిని వదిలేస్తావా లేదా అని జేడీ అరుస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రే, దాన్ని వదిలేయన్రా అని యువరాజ్ అంటాడు. పో వెళ్ళు అని యువరాజ్ చెప్పటంతో మంత్రసాని మెల్లగా జేడీ వైపు వస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళు అని జేడీ నిషిని వదిలేసి, కేడి మంత్రసానిని తీసుకొనిరా వెళ్ళిపోదాం అని మంత్రసానిని తీసుకొని జేడీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిషి నీకేమీ కాలేదు కదా అని యువరాజ్ నిషితో మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత జేడీ ఇద్దరు కూడా మంత్రసానితో మాకు కొన్ని సాక్ష్యాలు కావాలి, నా పుట్టుక గురించిన సాక్ష్యాలు మీరే చెప్పాలి అని కేదార్ వేడుకుంటూ ఉంటాడు. అంటే నువ్వు సుహాసిని దేవి కొడుకువా బాబు, నేను నమ్మలేకపోతున్నాను. నేనే సుహాసినికి పురుడు పోసింది అని ఆ మంత్రసాని చెప్తుంది. నేను సుహాసిని దేవి కొడుకుని, నాకు సాక్ష్యాలు కావాలమ్మా, ప్లీజ్ దయచేసి చెప్పండి అని కేదార్ అడగటంతో అప్పుడే ఆవిడ కేదార్ షర్టు తీసి గుండెలపై ఉన్న స్వస్తిక్ పచ్చబొట్టుని చూస్తూ ఉంటుంది. ఈ పచ్చబొట్టు నీ గుండెలపై ఉందంటే నువ్వే సుహాసిని దేవి కొడుకువి, ఇందులో డౌటే లేదు బాబు, నేనే పొరుడు పోసింది అని ఆవిడ చెప్తుంది. అమ్మ, ఈ పచ్చబొట్టు లాంటివి కాకుండా ఏవైనా బలమైన సాక్ష్యాలు కావాలమ్మా, ప్లీజ్ గుర్తు చేసుకొని ఏవైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండమ్మా అని కేదార్ బతింలాడుతూ ఉంటాడు. అవునని జేడీ కూడా అడుగుతూ ఉంటుంది. మీ అమ్మ నాన్నతో కలిపి నువ్వు దిగిన ఫోటోని రిజిస్టర్ చేయించారు బాబు, ఆ ఫోటో ఒకటి ఉండాలి, అది మహల్లోనే ఉండి ఉంటుంది అని చెప్పటంతో పద కేదార్ వెళ్ళి తెచ్చుకుందాం అని దాత్రి కేదార్ మహల్లోకి వస్తూ ఉంటారు. ఆ ఒక్క ఫోటో సాక్ష్యంతో పేరు ముందు వజ్రపాటి అన్న పేరు వచ్చేస్తుంది దాత్రి అని కేదార్ చాలా సంతోషంగా మళ్ళీ మహల్లో అడుగు పెడతాడు.